వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. గేటెడ్ కమ్యూనిటీలో విల్లాలలో మెయిన్ ఉండే మైనస్ పాయింట్లు ఏంటి, అక్కడ అసలు విల్లాలు తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, లెజెండరీ అవార్డు విన్నర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, గేటెడ్ కమ్యూనిటీలో అసలు మైనస్ పాయింట్లు ఏంటి, అక్కడ విల్లాస్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, గతంలోతో పోల్చుకుంటే ఇప్పుడు విల్లాస్ ఎలా ఉన్నాయి సార్? ఇది రెండు రకాలుగా ప్లస్ చెప్పొచ్చు, మైనస్ చెప్పొచ్చు. ఒకప్పుడు మనకి ఇండిపెండెంట్ సింప్లెక్స్ అవసరం ఉండదు. పల్లెటూరులో మన చిన్నప్పుడు మన తాతలప్పుడు చూసుకుంటే ఒకటే ఫ్లోర్, మిద్దిల్లు అంటారు. అవును, సింగిల్ ఫ్లోర్ ఉంటుంది, మధ్యలో సన్ రావడానికి మధ్యలో గ్లాస్ కన్నం పెట్టి నెట్టింట్లో ఎండబడేది. ఇప్పుడు ఆరోగ్యాలు బాగుండేవి, రోగాలు తక్కువ ఉండేవి. దాని తర్వాత డూప్లెక్స్ కాన్సెప్ట్ వచ్చింది, దాని తర్వాత ట్రిప్లెక్స్ వచ్చింది, తర్వాత హైరైజ్ వచ్చింది, తర్వాత విల్లాస్ వచ్చాయి, ఇండిపెండెంట్ హౌస్. అయితే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. విల్లాస్లో ఏంటంటే ప్రైవసీ ఉంటుంది ఫస్ట్, తర్వాత సెట్ బ్యాక్స్ బాగుంటాయి. మరి 150 గజాల్లో కడితే కదా, నేను జనరల్ ఒక 500 గజాల్లో విల్లా కడితే నలుపక్కల వాస్తు ప్రకారం వదలాలి. తర్వాత గార్డెన్ ఉంటుంది, పార్కింగ్ 1-2 కార్లు ఉంటాయి కొట్టుకో కింద. తర్వాత G+1 పెట్టుకోవచ్చు, G+2 కట్టుకోవచ్చు. పెద్ద ఫ్యామిలీ అయితే G+2, చిన్న ఫ్యామిలీ అయితే G+1. ఇంటర్నల్ అనేది మెట్లు ఇచ్చుకుంటారు. అద్దెకి ఇచ్చే వాళ్ళు అయితే బయట నుండి ఇస్తారు, ఎవరు గారు సపరేట్ ఉంటారు. రెండోది మీకు అంటే ఫ్రీడమ్ ఉంటుంది. మీరు ఏదైనా చేసుకోవచ్చు, మీరు చేంజెస్ కావాలంటే మీరు చేసుకోవచ్చు. అపార్ట్మెంట్స్ అది చేయలేరు. ప్లస్ ఇంకో బెనిఫిట్ సెక్యూరిటీ, సేఫ్టీ, సోలార్ ఫెన్స్ తెలుసు కదా మీకు, ఎలక్ట్రికల్. అట్లానే ఎమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జాగింగ్ ట్రాక్, మల్టీప్లెక్సెస్, రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్లేసెస్. అంటే మీరు ఆల్మోస్ట్ కొన్ని కమ్యూనిటీలు బాంబేలో చూసాను నేను. ఏమైనా హాస్పిటల్స్ కూడా అక్కడే ఉంటాయి, కాలేజ్ కూడా అక్కడే ఉంటుంది, స్కూల్ అక్కడే ఉంటుంది, బ్యాంక్ అక్కడే ఉంటుంది, బజార్ అక్కడే ఉంటుంది. రకరకాల కమ్యూనిటీ, చిన్నది పెద్ద సైజ్ ఆఫ్ ది జనరల్ గేటెడ్ ఉంటే వెళ్ళాలంటే 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు. కొన్ని చిన్న పవర్ చేసినా పెద్దగా ఉండవు. యావరేజ్ చూసుకుంటే 300-400 గజాలు, 250 తక్కువ అయితే ఉండదు. వెళ్ళా కాస్ట్ అంతా 4 కోట్లు 5 కోట్లు డిపెండింగ్ ఉంది. తెల్లాపూర, కొల్లూరు, అది గచ్చిబౌలి అనేది. సిటీలో అయితే గేటెడ్ కమిటీలు దొరకవు నీకు. బంజారా జూబ్లీస్ ఉన్న పాతవి 1-2 ఉన్నాయి, అది అయిపోయింది. స్టోన్ వ్యాలీ అని ఉంటుంది, అది చూసాం మా ఇంటి దగ్గరలోనే. వెరీ ఫ్యూ. కొన్ని సెమీ గేటెడ్ ఉంటాయి, అన్నీ ఎవరు ఓన్లీ స్విమ్మింగ్ పూల్, జిమ్, చిన్న క్లబ్ హౌస్. కొన్ని అయితే పెద్దగా ఇస్తారు, 1,00,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తారు. అంటే ఈ నెంబర్ ఆఫ్ 500 ఇళ్ళు విల్లాస్ అనుకోండి, చాలా పెద్ద ప్రాజెక్ట్. సార్, గేటెడ్ కమ్యూనిటీలో ఈ మధ్య రోజుల్లో అసలు ఇంకో ఇల్లుకి గ్యాప్ లేకుండా కడుతూ ఉన్నారు. దీనివల్ల కూడా ఫర్దర్గా ఫ్యూచర్లో కొన్ని గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంది అన్నట్టు 90% లేదండి. ఇప్పుడు పాతగా మధ్యలో ఉండేది కొంతకాలం, ఇప్పుడు గ్యాప్స్ వదులుతున్నారు. ఎందుకంటే సెట్ బ్యాక్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి, 4 పక్కల 5 అడుగులు 6 అడుగులు సైజు పెట్టి వదిలేస్తాం. సో ఇటుకి అటుకి 6 అడుగులు 6 అడుగులు 5 అడుగులు రోడ్డు ఇటు పెట్టి ఉంటుంది, తేడా ఉంటుంది. కాబట్టి మీకు ఆ ప్రాబ్లం లేదు. పూర్వకాలంలో ఇల్లు కామన్ వాళ్ళు ఉన్న వాళ్ళకి అది ప్రాబ్లం, ఇండిపెండెంట్ హౌస్కి. ఈ విల్లాస్కి గేటెడ్ పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు కదా, పార్కింగ్ కానీ ఇవన్నీ కూడా డిజైన్ చేసి ఇస్తున్నారు. కాబట్టి మీకు ఇందాక పాజిటివ్. నెగిటివ్స్ ఏంటంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ హైగా ఉంటాయి. ఎందుకంటే ల్యాండ్స్కేపింగ్ ఉంటుంది, 50 మంది 20 మంది 30 మంది పని చేయాలి. మీరు స్విమ్మింగ్ పూల్ వాడతారంటే వాటర్, చాలామంది జిమ్ వాడతారంటే వాటర్. పిల్లలు ఉంటే తప్ప పెద్దలు 30-40 దాటితే ఎవరు, ఆ లేడీస్ కానీ మనమే బయటికి రాం. స్విమ్మింగ్ పూల్ ఏమో ఈ మధ్యలో ఉమెన్ స్విమ్మింగ్ పూల్ వేరు, మేల్ వేరు, చైల్డ్ వేరు అలా పెడుతున్నారు. అట్లానే మిగతా కొద్ది గ్రీనరీ, ప్లే గ్రౌండ్. సో చాలా వరకు మనకు అమ్యూనిటీ, ఇప్పుడు సీసీ కెమెరాస్, అన్ని సెక్యూరిటీ, అవన్నీ ఎవరి మీద, మన మీదే. అసలు బిల్డర్ అయితే పెట్టుకోడు, సొసైటీ పెట్టుకోవాలి. సో ఆ ఖర్చులు అనేది లగ్జరీ ఉంటుంది. నేను వెళ్ళా పలానా గేటెడ్ కమిటీలు ఉన్నాను అని చెప్పుకోవడానికి బాగుంటుంది. బట్ మనం వాడని దానికి కూడా డబ్బులు కడతాం. ఆ లగ్జరీ ఎంజాయ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఐటీ క్రౌడ్ కొద్దిగా హై లెవెల్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మెయింటెనెన్స్ అయితే నాకు తెలిసి 10,000 నుండి 30,000 పర్ ఫ్లాట్. విల్లాకి ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. బట్ మీరు 20,000-30,000 మెయింటెనెన్స్ కట్టాలంటే మీ జీతం ఎంత ఉండాలి? ఆ లెవెల్లో కార్ ఉండాలి, ఆ లెవెల్లో డ్రైవర్ ఉండాలి, నీ స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్, నీ స్టైల్ ఆఫ్ పట్టుకుని బ్రాండెడ్ ఉండాలి. 3-4 లక్షలు వస్తే తప్ప 50,000-30,000 సర్వే కాలేడు. సో గేటెడ్ కమిటీ ప్లస్ మన మంచిది చెడ్డది. డబ్బులు ఉన్నోడికి మంచిది, డబ్బులు లేనివాడికి చెడ్డది. ఎందుకంటే మనకున్న
మనకి ద్రాక్ష పళ్ళు చెట్టు ఉంది, మన అందిన వరకే ద్రాక్ష పళ్ళు తీగి ఉంటాయి, అందరం పుల్లగా ఉంటాయి అనుకోవాలండి. అట్లా మన కంట్రోల్ ఏముంది, మన లెవెల్లో ఏముంది, మనం ఎంతవరకు పెట్టుకోగలం, ఎంతో క్యాష్ ఉంది మన దగ్గర, ఎంత లోన్ తీసుకోవాలి, నాకు శాలరీ ఎంత వస్తుంది, ఎంత వడ్డీ కట్టుకోవాలి, ఎంత ఈఎంఐ కట్టుకోవాలి, ఇవన్నీ కూడా మ్యాటర్స్. సో చాలా మంది ఏంటంటే 10 రూపాయలు వస్తే 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని కూర్చొని తర్వాత వస్తే ఇద్దామని, అది అవ్వదు ఎప్పటికీ. ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ అందరూ వెళ్తారు కదా, వాళ్ళ తమ్ముడు అక్కడ పనిచేస్తాడు, అన్న ఇక్కడ ఉంటాడు, తమ్ముడు పంపిస్తాడని అన్న కరెక్ట్, తర్వాత తమ్ముడు ఉద్యోగం పోతాడు, పంపిడు, అది లాస్ అయిపోతాడు, ఏదో అవుతుంది. సో గేటెడ్ కమ్యూనిటీ సుఖానికి బెనిఫిట్స్ ఆల్వేస్ బెటర్, బట్ కమర్షియల్గా వెదర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అస్, కెన్ వీ మెయింటైన్. బిఎండబ్ల్యూ కొన్నాం అనుకో 3-4 కిలోమీటర్ లీటర్కి వస్తుంది, అదే మనం మారుతినో ఉండే కొనుక్కుంటే 12-18 కిలోమీటర్ వస్తుంది. అదే బైక్ కొనుక్కుంటే 60. మనకు బైక్ అవసరమా, కారు అవసరమా, ట్రాన్స్పోర్టేషన్ ఇస్ ఇంపార్టెంట్. మన లెవెల్ బట్టి, మన స్థోమత బట్టి మనం మాట్లాడుకోవాలి. సో గేటెడ్ కమ్యూనిటీలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎలాంటి ఏరియాస్లలో చేస్తే బాగుంటుంది? అది రియల్ ఎస్టేట్లో నేను ఎప్పుడు చెప్తాను, ఎక్కడ పెట్టినా బంగారం అనండి. అయితే కొన్ని ఏరియాలో కొద్దిగా స్పీడ్గా అవుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనకి మోకిల, శంకరపల్లి కాస్ట్లీ అయిపోయాయి, కానీ తెల్లాపూర్, కొల్లూరు, ఇస్నాపూర్, పటాన్ చెరువు, రావిరాల, తర్వాత మహేశ్వరంకి కొద్ది దూరం అవుతుంది. మీ సిటీకి 10-20 కిలోమీటర్ దూరం. ఇప్పుడు ఇక్కడ నుండి తెల్లాపూర్ పోతే 20-25 కిలోమీటర్లు. నల్లగండ్ల, నానక్రామ్ కూడా, కోకాపేట్, అట్లా అటు సైడ్ తెల్లాపూర్, కొల్లూరు, దాని తర్వాత ఇంకా అట్లా బిహెచ్ఎల్, లింగంపల్లి, చందానగర్, ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ వచ్చాయి. విల్లాస్ అంటే కొద్దిగా లోన్కి వెళ్ళారు. ఇప్పుడు తెల్లాపూర్, కొల్లూరులో విల్లాస్ బాగా వస్తున్నాయి. అట్లా కోంపల్లిలో కొన్ని వస్తున్నాయి. ఈస్ట్ సైడ్ కొద్ది తక్కువనే ఉన్నాయి, కానీ ఈస్ట్ సైడ్ కూడా కొద్ది తక్కువనే ఇప్పుడు డెవలప్ అవుతుంది. శ్రీశైలం హైవే కూడా విల్లాస్ ఉన్నాయి. సో మీ బడ్జెట్, శ్రీశైలం హైవేలో గజం 80,000 ఉంది గజం రోడ్ సైడ్. ఇన్ సైడ్ పోతే 60-65 ఉంటాయి. 80,000 పెట్టి ఎంతమంది కొనుక్కుంటారు? నీ దగ్గర ఒక 20 లక్షలు అనుకో, ప్లాట్ ఏమొస్తాయి? 16-20 గజం 80,000 ఉంటే లైక్ 10 లక్షలకి ఎంత, 8 లక్షలకి 10 గజాలు, 20-30 గజాలు 40 గజాలు కొనలేవు కదా. అక్కడ నీ ఏరియా బట్టి ఎంత దూరం వెళ్ళాలి. ఎప్పుడు కూడా గేటెడ్ కమ్యూనిటీస్ కొద్ది దూరంగా ఉంటాయి. ఇది సిటీలో రాలేవు. 2 ఎకరాల ల్యాండ్ ఇప్పుడు ఇక్కడ కావాలంటే 2 ఎకరాల ల్యాండ్ దొరుకుతుందా? దొరకదు. సో ఆల్వేస్ విల్ బి ఫార్. దూరంగా వెళ్తుంది కదా మీకు చీప్ ఉంటుంది, దగ్గర ఉండి వెళ్తే కాస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్.